ఈ కథ ఒక యథార్థ సంఘటన. ఈ సంఘటనను ఒక పోలీస్ స్టేషన్ నుండి తీసుకోవడం జరిగింది. ఈ కథ పూర్తిగా మీకు తెలియడం జరుగుతుంది. దీనివల్ల మీ మనసులో ఉండే తప్పుడు అభిప్రాయాలు తొలగిపోతాయి. ఈ సమాజంలో ఇంకా నిరక్షరాస్యతకు, అమాయకత్వంకు కొదవలేదని కొడుకు మరియు ముగ్గురు కోడళ్ల కేసు గురించి పోలీసు ఎంక్వైరీ చేసినప్పుడు వారికి తెలిసిన నిజాలు భూమి కింద కాలు కింద భూమి కంపించింది. ఆ ఇద్దరు కోడళ్ళైతే బతికే ఉన్నారు. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. కారణం వాళ్ళు సలీం దగ్గర నుండి విడాకులు తీసుకుని వేరే పెళ్ళిళ్ళు చేసుకుని ఆనందంగా ఉన్నారు. కానీ మూడో భార్య గురించి మాత్రం ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న డాక్టర్ ఏం చెప్పారంటే, నేను నా జీవితంలో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు. మహిళను నా దగ్గరికి మొదటిసారి తీసుకువచ్చినప్పుడు ఆమె నడుచుకుంటూ అయితే రాలేకపోయింది. ఆమెను నలుగురు వ్యక్తులు భుజాన మోసుకుంటూ ఒక శవాన్ని తీసుకుని వచ్చారు. ఆమె అప్పటికి ఇంకా బతికే ఉంది. నేను ఆమె పరిస్థితి చూసి ఆమె బ్రతకపోతే బాగుంటుందని నేను దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆమెకు చాలా పెద్ద అన్యాయం జరిగింది. కొంతమంది పరిస్థితులు చావు కంటే దారుణంగా ఉంటాయి. ఈ కథ కూడా అలాంటిదే. దయనీయమైన ఒక మహిళ గురించి తెలిపే జీవిత కథ. ఆమె పేరు ఆఫ్రిన్. ఆమె ఒక పల్లెటూరులో ఉంటుంది. పల్లెటూరులో ఉండడం వల్ల పెద్ద తప్పేం కాదు. కానీ ఇదంతా ఆమె పల్లెటూరులో ఉండడం వల్లే జరిగింది. ఆమెను నా దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె కడుపుతో ఉంది. ఆమె భర్త కూడా ఆ ఊర్లోనే ఉండేవాడు. అతను బాగా ఎత్తుగా అందంగా ఉన్నాడు. కానీ ఆఫ్రిన్ అంత అందంగా లేదు. ఆమె భర్త ఆతృతగా, నా భార్య పరిస్థితి చూడండి, ఆమెను కాపాడండి అని బ్రతిమలాడాడు. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖమంతా పీక్కుపోయి కడుపంతా డొక్కలోకి వెళ్ళి అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్టు తన ఆకారమైతే ఉంది. అతను ఆమె కోసం చాలా బాధపడుతున్నాడు. ఆ రోజు హాస్పిటల్లో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అప్పుడే ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్ అర్జెంటు పూర్తి చేశాను. నేను ఆమెను చెక్ చేసినప్పుడు నా కాలు కింద భూమి కంపించినట్లు అయ్యింది. అందరూ డాక్టర్ గారికి ఏమైంది అని ఆశ్చర్యపోయారు. నా పేరు రమ్య. నేను హాస్పిటల్లో చాలా ప్రశాంతంగా మౌనంగా ఉండి నా పనేదో నేను చేస్తూ ఉంటాను. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడను. నేను గట్టిగా మాట్లాడను కూడా, పెద్దగా మాట్లాడను. ఎవరు కూడా వినలేదు కూడా. ఆమెను పరీక్షించినప్పుడు హాస్పిటల్ అంతా ఉలిక్కిపడేలా చేసింది. అందరూ ఆందోళనతో ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు నన్ను నేను సముదాయించుకుని నేను ఆఫ్రిన్కి సహాయం చేయాలని, తనని ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుండి పంపించలేను. ఒకవేళ నా గురించి నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే తనని ఎవరు రక్షిస్తారు? తనకు ఎవరు సహాయం చేస్తారు? తనకి ఇప్పుడు డాక్టర్ సహాయం ఎంతో అవసరం. అనుకున్నట్టుగానే తనకి ఆపరేషన్ అయితే చేశాను. మీరు ఒక్కరే ఆపరేషన్ చేయకూడదు అని ఎవరన్నా వారించినా ఆ పరిస్థితుల్లో నేను ఎవరి మాట వినకుండా తనకు ఆపరేషన్ చేసి సహాయం చేసేదాన్ని. ఎందుకంటే ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలాసేపటి తర్వాత నా పిలుపుపై సీనియర్ డాక్టర్లు నాకు సహాయం చేయడానికి అక్కడికి వచ్చేశారు. మేము ఆమె భర్తకు అడిగాము, అసలు ఏం జరిగింది, విషయం చెప్పండి అని. అతను, నా పేరు సలీం, తను నా భార్య ఆఫ్రిన్ గర్భవతి అన్నాడు. కానీ ఏ రకంగా చూసినా అతను ఆమె గర్భం దాల్చిన వ్యక్తిలా కనిపించలేదు. ఎందుకంటే తను చాలా తక్కువ బరువుతో ఉంది. తీక్షణంగా పరీక్షించిన తర్వాత తెలిసింది నిజంగానే తను గర్భవతి మహిళ అని. బరువును బట్టి తన గర్భాన్ని మనం గుర్తించలేము. కొంతమంది చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకు పుట్టబోయే వాళ్ళు ఆరోగ్యంగా బలంగా, కొంతమంది చాలా బలంగా లావుగా ఉన్నా కూడా వాళ్ళకు పుట్టబోయే పిల్లలు బలహీనంగా ఉంటారు. మరి ఇంకా ఏంటి సమస్య అన్న ఒక విచిత్రమైన విషయాన్ని తెలియచేశారు. అది విని మేమంతా ఆశ్చర్యానికి గురయ్యాము. అలా అయ్యి ఉండదు, మీరు ఏదో పొరపాటు పడి ఉంటారు అని అనడంతో, లేదు డాక్టర్, నాభి నుండి చీమలు వచ్చేవి. నేను నా కళ్ళతో చూశాను. వాళ్ళిద్దరిని పాటు ఆఫ్రిన్ హాస్పిటల్ తీసుకొచ్చిన వాళ్ళ అమ్మ మరియు సలీం వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. వాళ్ళు మౌనంగా ముగ్గురు నిలబడి ఉన్నారు. సలీం వాళ్ళ అమ్మ మౌనంగా నిలబడి ఉన్న ఆమె చూపులను గమనిస్తుంటే ఆమె చాలా ప్రమాదకరంగా బాగా గొడవలు పడే వ్యక్తిగా కనిపించింది. అతని మాటలు విని, మీరు ఏదైనా పొరపాటు పడి ఉండొచ్చు, కాకుండా అయినా ఇలా వచ్చి ఉండవచ్చు. అప్పుడప్పుడు మనుషుల మీద కూడా చీమలు ఎక్కుతుంటాయి కదా. లేదు మేడం గారు, మా అమ్మ కూడా ఈ దృశ్యాన్ని చూసింది అన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలాంటి సందర్భాలలో అత్తయ్యలు మౌనంగా ఉండరు.
ఇలాంటి సందర్భాలలో అత్తయ్యలు అసలు మౌనంగా ఉండరు. అత్తయ్యలు కోడలదే తప్పని వారిని దూషించడం, తిట్టడం మరియు వాళ్ళ మీద అపనిందలు మోపుతూ ఉంటారు. కానీ అత్తగారు చాలా మౌనంగా ఉన్నారు. ఆమె ఇంత మౌనంగా నిలబడి ఉందంటే విషయం ఏదో తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఆఫ్రిన్ వైపు చూసినప్పుడు ఆమె కళ్ళల్లో చాలా బాధ, నిస్సహాయత కనిపించాయి. ఆమె నాకు సైగ విచిత్రంగా చేసింది. నాకు ఆ సైగ అర్థం పూర్తిగా తెలుసు. కానీ ఆఫ్రిన్కి ఆ సైగ ఎలా తెలుసు నాకు అర్థం కాలేదు. ఆ సైగ యొక్క అర్థం ఏంటంటే ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, నోటితో చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక విధమైన సైగ ద్వారా తెలియచేస్తారు. ఎలా ఉందంటే బటన్ వేలు మధ్యలో ఉంచి ఇంకొక చేత్తో 4 వేలతో దాన్ని మూసి ఉంచి గట్టిగా పట్టి ఉంచుతారు. దీని అర్థం నాకు మీ సహాయం కావాలి, నేను మాట్లాడలేకపోతున్నాను, నన్ను బందీగా ఉంచారు, నన్ను కాపాడండి అని. తన సైగ చూసి నేను కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయాను. సరే, మనం ముందు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేద్దాం, మీరందరూ ఇక్కడే ఉండండి, పేషెంట్ వస్తే సరిపోతుంది అనడంతో ఇంతలో వాళ్ళ అత్తగారు నేను వస్తాను అని నోరు తెరిచి చెప్పడంతో అసలు రూపం ఆమె బయటపెట్టింది. ఒకవేళ అమ్మాయి సైగ చేయకపోయి ఉంటే వాళ్ళ అత్తయ్య గారు కూడా తీసుకుని పోయేదాన్ని, నాకు ఏ ఇబ్బంది లేదు. కానీ నేను కుదరదు, అక్కడ అల్ట్రాసౌండ్ స్కానర్ ఉంటాయి, అక్కడ అవి మీపై పడకూడదు, మీరు మీ అబ్బాయితో ఎక్కడ ఉండండి అంటే ఆవిడ లేదు, కుదరదు, మేము వేరే హాస్పిటల్లో తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ నన్ను కూడా లోపలికి తీసుకుని వెళ్ళారు అని వారించడంతో సరే అయితే మీరు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని సమాధానం ఇచ్చాను. నాకు అటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి సహాయం చేయాలని ఉంది. కానీ అనుకోకుండా నా నోటి నుండి ఆ మాట అయితే వచ్చేసింది. అప్పుడే తన భర్త వైపు అయితే చూసింది. అతను మాట్లాడుతూ, మేడం మీరు నా భార్యను తీసుకెళ్ళండి, మా అమ్మ ఇక్కడే ఉంటుంది అని వాళ్ళ అమ్మను అక్కడే ఆపేశాడు. నేను అక్కడ ఉన్న నర్స్తో ఈమెను స్ట్రక్చర్ మీద తీసుకుని నాతో పాటు రండి అన్నాను. ఆ డాక్టర్తో పంపించొద్దు, ఇక్కడ డాక్టర్లు అసలు నమ్మలేము, నీ భార్యని ఏమైనా చేయొచ్చు అనింది. అమ్మ నువ్వు ఊరికే ఉండు, వాళ్ళు ఏం చేస్తారు, చికిత్స మాత్రమే కదా చేస్తారు. రూమ్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పు ఆఫ్రిన్, నువ్వు ఈ సైగ ఎందుకు చేశావు, ఎక్కడ నేర్చుకున్నావు? మేడం నేను దయనీయ స్థితిలో ఉన్నాను, దయచేసి మీరు నాకు సహాయం చేయండి. నువ్వు చూడడానికి చదువుకున్న దానిలా అస్సలు లేవు, మరి నువ్వు ఈ సైగ ఎలా నేర్చుకున్నావు అని. అసలు ఇది ఒక కోడ్, ఇంకా చాలామందికి కూడా దీని గురించి తెలీదు మేడం. మీకు ఎవరు చెప్పారు నేను చదువుకోలేదని? ఎవరైనా డిగ్రీ మొహానికి అంటించుకుని తిరుగుతారా? నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. తన మాట విని నేను ఆశ్చర్యపోయాను. దీనికి అర్థం తను బాగా చదువుకున్న అమ్మాయి, కానీ పరిస్థితులు తనని ఈ దుస్థితికి తీసుకొచ్చాయి. తను అసలు చదువుకున్న దానిలా లేదు, పొలాలలో పని చేసుకునే అమ్మాయిలా ఉంది. బాగా చదువుకున్న అమ్మాయి అంటే తన తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళై ఉంటారు. అనుకోకుండా తను వెళ్ళడం మొదలుపెట్టింది. తను ఏడుస్తూ, నాకు తెలుసు నేను బ్రతకనని, నేను ఏమైతే భరించానో, నాకు ఏం జరిగిందో అది నాకు మాత్రమే తెలుసు, ఇది నా జీవిత పూర్తి చివరి రోజు, నాకు బాగా అర్థమైంది. ఇక మీరు కేవలం నా కొడుకుకి మాత్రమే బతికించండి చాలు. కానీ దీనికి ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత మీరు నాకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించాలి, నాకు న్యాయం జరిగేలా మీరు చేయాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు బీపీ పెరిగినట్లు ఉంది, అది నీ మెదడుకు ఎక్కి ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకు ఏమీ అవ్వదు. ఆమె నా చేయి పట్టుకుని, మేడం నాకు సమయం లేదు, దయచేసి మీరు నా పూర్తి మాట వినండి. నేను సరే చెప్పు ఏంటి విషయం అన్నాను. నా పరిస్థితుల్లో ఏ డాక్టర్ ఉన్నా అతని మాట వినేవారు కాదు. కానీ నేను నా గొప్పతనాన్ని చెప్పుకోవట్లేదు, కానీ మొదటిసారి కూడా నేను చాలామంది ప్రజలకి ఉచితంగా సేవ చేశాను. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కనీసం ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. అలాంటి వారికి కూడా నేను ఫ్రీగా డబ్బులు నేనే ఇచ్చేదాన్ని. నేను పేదింటి అమ్మాయిని కాదు, నేను ఒక పెద్ద పేరుగాంచిన హాస్పిటల్లో సర్జన్ని. మాకు మంచి ఆదాయమే ఉంది. మా నాన్నగారు ఊర్లో పెద్ద బిజినెస్ మ్యాన్. నీ విషయం ఏంటో చెప్పు అని ఆఫ్రిన్ని అడిగాను.
బయట కూర్చున్న ఆవిడ మా అత్తగారు. ఆమె నన్ను మొదటి నుండే చాలా దారుణంగా హింసించేది. మా ఆయన మంచివారే, కానీ ఆయన వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినేవారు. ఆయన చెప్పినట్టు అలా వింటూ ఉండేవారు. ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి పెళ్ళిని 2 అమ్మాయిలతో చేశారు. మొదట ఆమెకు అస్సలు పిల్లలు పుట్టలేదు. అందుకే సంవత్సరం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి పంపించేశారు. రెండో ఆమెకు 3 ఆడపిల్లలు పుట్టారు. అయినా కూడా ఆమెతో దారుణంగా వ్యవహరించారు. కారణం ఆమెకు కొడుకు పుట్టకపోవడమే. ఆమెను 3 పిల్లలతో బయటికి గెంటేశారు. ఆమె కూడా విడాకులు ఇప్పించారు. మా అత్తయ్యతో నేను దొరికాను. మా ఇంట్లో దయనీయమైన పరిస్థితి ఉంది. మేము 7 సంతానం. నేనే పెద్ద అమ్మాయిని. పరిస్థితుల్లోనూ మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మేము 7 ఆడపిల్లలమే. నేను డిగ్రీ వరకు అతి కష్టం మీద చదువుకున్నాను. నేను జీవితంలో ఏదైనా సాధించాలని అనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా నా పెళ్లి చేసేశారు. అతనికి అప్పటికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయన్న విషయం మాకైతే అస్సలు తెలియదు. అబ్బాయి బాగున్నాడు, చదువుకున్నాడు, మంచి కుటుంబం ఉంటుంది అనుకునే వాళ్ళు నా పెళ్లి చేశారు. పెళ్ళైన మొదటి రోజు నుండే మా అత్తగారు ఒకే మాట అనేవారు. ఇది కేవలం అబ్బాయికి జన్మనివ్వాలి, లేకపోతే నీకు కూడా విడాకులు ఇవ్వమని నా కొడుక్కి చెప్తాను అని బెదిరించేది. అప్పుడు నాకు తెలిసింది ఇందుకు ముందు 2 సార్లు ఆయనకు పెళ్లి జరిగిందని. సలీం నాతో బాగానే ఉండేవాడు. అయినా నాతో ఇంతకుముందు నేను 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాను. వాళ్ళతో సంతోషమైన జీవితం గడిపాను. వాళ్ళు అంత చెడ్డవాళ్ళేం కాదు. కానీ మొదటిది ఆమెకు సంతానం ఇవ్వలేకపోయింది. రెండవ ఆమె 3 పిల్లలు ఆడపిల్లలు కదా. మా అమ్మకి తనకి ఏం జరిగిందో తెలీదు, కానీ ఇంట్లో నుండి పంపించేసింది. నేను ఇప్పుడు నా పిల్లలను చూసుకోలేకపోతున్నాను. ఆడపిల్లలు అయినంత మాత్రాన ఎంతైనా వాళ్ళు నా పిల్లలే కదా. నేను నీతో జీవితాంతం గడపాలని అనుకున్నాను అని చెప్పారు. అత్తయ్య నాతో వ్యవహరించే తీరు నేను నా భర్తకు చెప్పేదాన్ని కాదు. ఒకరోజు అత్తయ్య మొదటి 2 పెళ్ళిళ్ళు నా తప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల జరిగాయి. కానీ ఈసారి వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాను. పెళ్ళైన మొదటి నెలలోనే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆమె చెకప్ చేసి ఒక దుర్వార్త చెప్పారు. ఆమె తల్లి కావడానికి ఇబ్బందిగా ఉంది. పిల్లలు పుట్టడానికి తను చాలా కష్టంగా అవుతుంది. చికిత్స చేయించాలి. అందరూ కేవలం మందులతోనే తగ్గిపోతుంది అన్నారు. కానీ అత్తయ్య ఇంటికి వెళ్ళాక నా కొడుకు చూడడానికి ఎంత అందంగా ఉంటాడు. వాడి జీవితం నాశనం అయిపోయింది. వాడి జాతకంలో ఏదో దురదృష్టం ఉంది అని రచ్చరచ్చ చేయడంతో అత్తయ్య నా భర్త మీద ఒట్టు. డాక్టర్ గారు 3 నెలలు చికిత్స చేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. సలీం నా మాట విని చికిత్స మొదలు పెట్టించాడు. కానీ చికిత్స పూర్తి అవ్వగానే నాకు విశ్రాంతి దొరుకుతుంది అనుకున్నాను. కానీ మా అత్తగారు నన్ను ఊరికే కూర్చోబెట్టలేదు. పిల్లల కోసం నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఏమి ఇబ్బందులు అని అడిగాను. ఎందరో బాబాల దగ్గరికి తీసుకుని వెళ్ళింది. వాళ్ళు ఇచ్చే మందు ఎంత చేదుగా ఉన్నా నాతో బలవంతంగా తాగించేది. మీరు నమ్మలేరు డాక్టర్ గారు. ఆమె నా జీవితాన్ని ఎంత దుర్భరం చేసిందంటే బతకడం కంటే చావడం మేలు అనిపించింది. ఒకసారి ఎవరో తనతో చెప్పారు, పాలకూర బాగా తింటే అబ్బాయిలు పుడతారని. ఆమె నాకు 3 పూటలు అది తిని నేను చాలా నీరసించిపోయాను. నేను నడవలేకపోయేదాన్ని. ఈ విషయం నా భర్తకు చెప్పాను. ఆయనకు నచ్చకపోవడంతో ఆయన వాళ్ళ అమ్మతో చెప్పి దాన్ని ఆపించారు. అప్పుడు ఆమె నాపై కోపడింది. కొంతకాలం పాలకూర తిని ఉంటే నేను అబ్బాయి పుట్టేవాడు అని చెప్పేది. ఆ దేవుడి దయ వల్ల కొంతకాలానికి నేను గర్భవతిని అయ్యాను. అప్పుడు ఒక ఆమె ముసలి బాబా దగ్గరికి వెళ్ళి నాకు మందులు ఇప్పిస్తూ ఉండేది. నేను గర్భం దాల్చడంతో అతను చెప్పినట్టు వింటూ ఉండేది. వాడు నాపై రకరకాల ప్రయోగాలు ప్రయోగించేది. ఆ బాబా తనని తానుగా డాక్టర్ అనుకునేవాడు. అత్తయ్యలు కోడలిది తప్పని వారిని దూషించడం, తిట్టడం మరియు వాళ్ళ మీద అపనిందలు మోపుతూ ఉంటారు. కానీ అత్తగారు చాలా మౌనంగా నిలబడి ఉన్నారు. ఆమె ఇంత మౌనంగా నా దరిద్రానికి మా అత్తయ్య పూర్తిగా అతని మాయలో పడిపోయి అతను చెప్పిన పద్ధతిని పాటిస్తే కొడుకు పుడతానని మా వారిని కూడా మాయ చేసింది. ఆయన చెప్పిన సూచనలు ఏంటంటే రోజు పొద్దున్నే, మధ్యాహ్నం, రాత్రి స్వీట్లు తప్పకుండా తీసుకోవాలని, తీపి వస్తువులు, సోంపాపిడి లాంటివి బాగా తినిపించారు. దీనివల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. రోజు రోజుకి నేను బాగా నిరసించిపోయాను. ప్రజలందరూ తీపి తినడం వల్ల లావు అవుతారు అనుకుంటారు, కానీ దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. కొద్ది రోజులకి ఆ బాబా ఇంకో చిట్కా చెప్పారు. ఏమా చిట్కా అంటే, అంత దూరం వచ్చాక నిజం చెప్పాలి, త్వరగా చెప్పు అన్నాను. నేను ఎంత ఆసక్తిగా
తను ఏం జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తనకి బాగా తెలుసు తను ఎక్కువ సమయం లేదని. తను ఈ విధంగా చెప్పింది. బాబా కొన్ని నల్లటి చీమలను తీసుకుని పలచని బట్టలు చుట్టి ఆ మహిళ నాభి మీద కట్టండి. ఆ చీమలు చనిపోకూడదు, బ్రతికే ఉండాలి. చాలా సమయం వరకు అది అలా ఉండాలి అన్నారు. డాక్టర్ గారు, మీరు నల్లచీమలంటే తెలుసు కదా అన్నాను. ఆ మాటకి డాక్టర్ టెన్షన్ అయిపోయి, ఇంత దారుణమా? ఆమె నల్ల చీమల గురించి చెప్తుంది. అవి చాలా లావుగా ఉంటాయి. అవి మన ఒంటిపై కుడితే వాటి వల్ల మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అవి కరవడం వల్ల చాలా దారుణమైన నొప్పి ఉంటుంది. జ్వరం కూడా వస్తుంది. అనడంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిగానే పట్టిందా నీకు? నొప్పి కలగలేదా? ఈ మాటకు తను చిరునవ్వు నవ్వింది. తన కళ్ళల్లో కన్నీళ్లు కారాయి. తన చిరునవ్వులో బాగా కోపం కనిపించింది. చీమలు బ్రతికనున్నంత సేపు నన్ను కరుస్తూ ఉండేవి. అక్కడ ఎంత నొప్పి వచ్చిందంటే అస్సలు భరించలేకపోయేదాన్ని. ఆ పనికి మాలిన బాబా ఇచ్చిన సలహా ఏంటంటే, మీ కోడలు ఎంత ఎక్కువ కేకలు వేస్తే అంత ఎక్కువ ప్రతిఫలం ఉంటుందని. ఆయన చేయమంటే దూరంగా నెట్టేయవద్దు. ఆమె అరుపుల వల్ల ప్రయోగం దూరం అయిపోతుంది. కొంతసేపటికి తను ఆ నొప్పి భరిస్తే చక్కబడిపోతుంది అని సలహా ఇచ్చాడు. కొద్దిసేపటికి నేను అందుకే ఊరికి ఉండిపోయేదాన్ని. అంటే ఆ చీమలు చనిపోయాయి. ఆయన ఏం చెప్పారంటే, మొదటి రోజు నుండి చాలా రోజుల వరకు ఇదే పద్ధతిని పాటించాలి అన్నాడు. దీనివల్ల మీరు కోరినట్లు మగపిల్లాడు పుడతాడని చెప్పారు. నీ భర్తకు నువ్వు చెప్పలేదా? అది నువ్వు చాలా మంచివాడు అన్నావు. ఆయన మంచోడని నేను ఎందుకు చెప్పానంటే, నేను మా చుట్టుపక్కల ఎంతోమంది ఆడవాళ్ళ భర్తలను చూశాను. అందరూ కూడా చెడ్డవాళ్ళే. అందరూ వాళ్ళ భార్యలను పట్టించుకోరు. ఏమీ చెప్పిన మాటలు వినరు. నా భర్త అందరికంటే కొంచెం మేలు. ఈయన పూర్తిగా మంచివాడు అయ్యి ఉంటే ఈరోజు మీ ముందు నేను ఇలా పరిస్థితిలో ఉండేదాన్ని కాదు. ఆయనకు ఈ విషయం సరైన జ్ఞానం లేదు. మీ అమ్మ చేసే అగత్యాలను ఆపండి అనేదాన్ని. మనకు పిల్లలు కావాలంటే కొంచెం బాధను భరించాలి అని చెప్పేవాడు. ఈ విషయం మీద నాకు చిన్న చిన్న గొడవలు అయ్యాయి. తన తల్లి కొడుకుల మానసిక పరిస్థితి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు అంటే వాళ్ళది చేసేవారు దాన్ని నిజంగా భావించి కూర్చుంటారు. మా ఆయన నాతో చెప్పేవారు, డాక్టర్లు కూడా నువ్వు తల్లివి కావని చెప్పేశారు. నువ్వు మీ ఇంటి నుండి వచ్చేటప్పుడు గుడ్రాలుగా వచ్చావు. అమ్మ చెప్పినట్టు వింటే మనకి పిల్లలు పుడతారు. నీకు చికిత్స చేయించడం కోసం అమ్మ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఆపేయాలంటావా అని ప్రశ్నించినప్పుడు తల్లి మాట విని మొదట భార్యని ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా విడాకులు ఇచ్చాడు. రెండో భార్యతో 3 పిల్లలు ఉన్నా కూడా కొడుకులు పుట్టలేదని విడాకులు ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తికి తన తల్లి గురించి వ్యతిరేకంగా చెప్తే నా మాట ఎందుకు వింటాడు? నన్ను పెళ్లి కాకముందు చాలా అందంగా నేను ఉండేదాన్ని, నీకంటే అందంగా ఉండేదాన్ని. కానీ ఈ వ్యక్తితో ఉండి నా పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. నేను మీకు ఏవైతే సిగ్నల్స్ చేశానో అది నేను ఆయన ఫోన్లో చూశాను. ఎవరో రీల్స్ చేస్తూ ఉంటే ఆ వీడియో చూశాను. అది ఈరోజు నాకు ఇలా ఉపయోగపడింది. మీరు మీ అమ్మ నాన్నకు విషయం తెలుసా? ఇవి ఇంకో విచిత్రమైన స్టోరీ. నేను మా అమ్మకి విషయం అంతా చెప్పాను. అమ్మ నాతో, నువ్వు తిరిగి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ చెల్లికి ఏ విధమైన పెళ్లి చేయాలి? అసలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా? నాకు ఏమైనా చేతులు కాళ్ళు సరిగ్గా లేవా? అందంగా లేనా? మరి నాకెందుకు 2 పెళ్ళిళ్ళైనా వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు? మా అమ్మ ఈ విధంగా చెప్పింది. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఈ సమస్యను ఎవరు పరిష్కరించలేరు. నీ భర్త మంచివాడు. 2 భార్యలకు విడాకులు ఇచ్చాడు. ఒకవేళ అతను నీకు కూడా విడాకులిస్తే మేమేం చేయాలి? నేను ఇంటికి తిరిగి రాకూడదా? నన్ను రావచ్చు. నిన్ను అలా ఊరికే ఉంచలేము. నీకు మళ్ళీ పెళ్లి చేయాలి. 7 మంది ఆడపిల్లను కన్నా మాకు పెళ్లి చేసిన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించు. అతను ఎలా ఉన్నా నువ్వు అతనితో సర్దుకుని ఉండు. నేను ఆ రోజు నుండి నాకు ఏం జరిగినా మా పుట్టింటికి ఏ విషయం నేను చెప్పడం లేదు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ అడగలేదు. 2 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళు అత్తారింట్లో ఆనందంగా ఉన్నారు. నా గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. నేను డిగ్రీ చదువుకున్నాను. నేను తెగించి ఇంట్లో నుండి బయటికి వచ్చేసి నా సొంత కాళ్ళపై నేను బ్రతుకోగలను. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి? మా చెల్లెలి జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించి నేను అత్తగారింట్లోనే మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. రక్షించండి, నేను చాలా కష్టాలు పడ్డాను. అతి కష్టం మీద జీవితాన్ని గడుపుతున్నాను. ఇప్పుడు నేను బ్రతుకుతానో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను బ్రతకాలని కోరుకోవడం లేదు. ఇక్కడ నుండి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాను. అంతమంది ఉండి నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాను. సడన్గా నాకు విపరీతమైన నొప్పి మొదలైంది. అందుకే వీళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. నేను నడవలేకపోతున్నాను, ఏమీ తినలేకపోతున్నాను.
నా నోటికి ఏమీ రుచించటం లేదు, నాకు ఆకలి అనిపించటం లేదు అని ఈ విధంగా అంతా చెబుతుంది. నాకు అనిపించింది తన శరీరంలో ప్రాణాంతకరమైన ఇన్ఫెక్షన్ వ్యాపించినప్పుడే ఇలా జరుగుతుంది. ఆమె శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించడం, నేను నడుస్తూ తన టీఎస్ చెక్ చేసి ఇలాగే తన అల్ట్రాసౌండ్ స్కానింగ్ చెకప్ చేసేటప్పుడు సిద్ధం చేయడానికి ప్రారంభించాను. ఎవరైనా నీతో ఇలా అబద్ధం చెప్తున్నారంటే మేడం మీరు నా నిజాయితీకి శంకించకండి. నేను చాలా తెలివి తక్కువదాన్ని మరీ కాదు. నేను చదువుకున్న దాన్ని, మీకు అన్నీ ముందే చెప్పాను. నేను వెళ్తాను. నేను గుడ్డ తీసేయాలన్నా నన్ను చూస్తూ ఉండేది. ఈ విషయం నా భర్తకు చెప్పాను. అతను కూడా పట్టించుకోలేదు. నేను ప్రెగ్నెంట్ని, అతను తండ్రి కాబోతున్నాడు అని తెలిసి కూడా అతను నాపై చేయి చేసుకున్నాడు. నేను భయపడలేదు. ఒక వ్యక్తి చెంప దెబ్బ తగిలినప్పుడు నాకు ఇష్టం లేదు. నా తల్లిదండ్రులు అజాగ్రత్త వల్ల నాకు జీవితంలో అన్యాయం జరిగింది. అత్తయ్యతో ఆడపిల్లలంటే ద్వేషం ఉండేది. కేవలం కొడుకులే కావాలని చెప్పేది. ఆమె పిచ్చిదా లేకపోతే మానసిక అనారోగ్యంతో ఉందా అని తీసుకెళ్లే బాబాపై ఆయనకు తన మీద కంటే అతడి మీద ఎక్కువ శాతం ఉండదు. చాలా కష్టాల్లో ఉంది. అందుకే కానీ అబద్ధం చెప్తుంది అనుకున్నాను. నేను చేసిన పని సిటీలో మధ్యలో లేదు. ఇది సిటీ నుండి 7 కిలోమీటర్ల దూరంగా ఉండడం వల్ల చాలా రోజులు గ్రామం నుండి వచ్చేవారు. ఆ తర్వాత ఏమో అల్ట్రాసౌండ్ కనెక్ట్ చేయడం ప్రారంభించాను. నేను అఫ్రిన్ వైపు చూసి గట్టిగా అరిచాను. నేను షాక్ అయ్యాను. అల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడు నేను మిషన్ వైపు చూడగానే నా పరిస్థితి మరింత ఘోరంగా మారింది. నేను ఈరోజు చనిపోతానేమో అని నాకు అనిపించింది. ఎలా అంటే నేను ఒక ఎత్తైన పర్వత అంచు నుండి పడిపోతున్నట్టు అనిపించింది. నా 2 చేతులు కదలటం లేదు. ఎందుకంటే నేను అసలు పనికి సహాయం చేయకుండా ఉండాలనిపించింది. తనకి అసలు సహాయం చేయకుండా ఉండాలనిపించింది. తన గురించి ఆలోచించిన మానసిక పరిస్థితి నా చనిపోయింది. అసలు నువ్వు మనిషివి కాదు, ఒక దెయ్యానివి. అసలు ఇంతకాలం ఎలా బతుకుతున్నావు అని ఆమె ముఖంలో ఎటువంటి ఆశ్చర్యం కానీ మార్పు కానీ లేదు. ఎందుకంటే తనకు తెలుసు తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందని. నాకు ఇంకా నీ జీవితంపై ఏ కోరిక లేదు, ఏ ఆశ లేదు. నా కడుపులో ఉన్న బాబు బతుకుతాడేమో, బ్రతికించండి. కానీ నా నోటి నుండి మాట రావటం లేదు. నా శరీరంలో కదలికలేక నిశ్చలంగా ఉండిపోయాను. నాకు చాలా భయమేసింది. నేను ముందే చెప్పినట్లు డ్యూటీలో ఎవరూ లేరు. నేను వెంటనే ఒక డాక్టర్కి కాల్ చేశాను. ఆమె ఏదో పెళ్ళిలో చాలా దూరంగా ఉన్నారు. నేను టెన్షన్గా ఇంకొక డాక్టర్కి ఫోన్ చేశాను. నేను బిజీ లేకపోయి ఉంటూ వచ్చేవాడిని. నేను అందులో ఉండడం, నువ్వు డాక్టర్ ప్రదీప్కి ఫోన్ చేయి. నేను చదువుతున్న వ్యక్తి, నాతో పాటు చదువుకున్న వ్యక్తి, అటువంటి పరిస్థితుల్లో డీల్ చేయగలడు. సరే అని ఆయనకు ఫోన్ చేశాను. చెప్పు అని ఆపరేషన్కి ఏర్పాట్లు చేశాను. నేను నా గదిలో నుండి బయటికి రాగానే ఎదురుగా డాక్టర్ ప్రదీప్ కనిపించాడు. ఎందుకంటే ఆందోళన చెందుతున్నారు అని ప్రశ్నించాడు. నన్ను కంట్రోల్ చేసుకుంటూ చాలా ఆందోళనలో ఉన్నాను. ఎందుకంటే విషయం అంత సీరియస్గా ఉంది. మరి ప్రదీప్, నువ్వు నా గురించి వదిలేసి ఆఫ్రిన్ గురించి ఆలోచించు. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆ మాట వినగానే అత్తగారు వచ్చి నా ముందు నిలబడి చేయండి, ఆపరేషన్ చేసేయండి. ఎందుకంటే మీకు డబ్బులు కావాలి కదా. మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసమే నార్మల్ డెలివరీ అవుతున్నా కూడా మీరు డబ్బుల కోసం ఆపరేషన్ చేస్తారు. నేను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు సలీం విషయంలో ఇలాగే జరిగింది. డాక్టర్లు ₹1,00,000 ఖర్చు అవుతుందని అన్నారు. కానీ అరగంటలో మంత్రసాని వచ్చి నాకు ఇంట్లో నార్మల్ డెలివరీ చేసింది. అంత డబ్బు మా దగ్గర లేదు అన్నాడు వెంటనే వాళ్ళ అమ్మ. అందుకనే అసలు మనం ఆపరేషన్ చేయించాల్సిన అవసరమే లేదు. మనం ఊరికి తీసుకెళ్ళి అక్కడ మంత్రసాని చేత పురుడు చేద్దాం. మరుసటి రోజు డాక్టర్ గారు ఆపరేషన్ అన్న వాళ్ళకి నార్మల్ చేయించాను అని నిరూపిస్తాను అనింది. నాకు చాలా కోపం వస్తుంది. నా పిడికిలి గట్టిగా చూసుకుని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను సలీం వైపు కోపంగా చూశాను. ఎంత అయితే ఖర్చు అవుతుందో అంతా నేను భరిస్తాను. లేకపోతే నేను దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. నా పని నన్ను చేయనివ్వండి. నేను మీడియాకి, పోలీసులకి పిలిచినంత వరకు మీరు తీసుకుని రావద్దు. వాళ్ళు వస్తే మీరు జైల్లో కూర్చుని చెప్పుకూడు తింటారు. నేను ఇదంతా చెప్పేసరికి తల్లి కొడుకులు మౌనంగా నిలబడిపోయారు. సలీం ముందుకు వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. నేను తర్వాత చెప్తాను. మీకు ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మరొక పని చేయండి. హాస్పిటల్లో వెయిటింగ్ రూమ్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి వేచి ఉండండి. ప్రార్థన చేయండి. నేను పిలిచినప్పుడు రండి. లేకపోతే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. నేను నడుస్తూ నా ముందుకు రానివ్వకండి అని గట్టిగా చెప్పాను. డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. బయట ఒక మహిళ నన్ను ఆపి, మీరు ఆపరేషన్ చేయడానికి వచ్చారు. మీరు ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తారా అని అంటుంది. రమ్య అనడంతో, నువ్వు ఏం మాట్లాడకుండా నాతో పాటు మా అత్తయ్య దీనికి ఒక్కసారిగా చూపించి ఇక నుండి తీసుకుపోవాలని అనుకుంటుంది. మేల్ డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు అనే విషయం సైలెంట్గా కూడా అక్కడ ప్రదీప్ తప్ప ఇంకొక వేరే డాక్టర్ అందుబాటులో లేరు. నేను ప్రదీప్కి అడ్రస్
అండ్ సన్నివేశం గురించి మొత్తం వివరించడం జరిగింది. ఆమెను ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్ళారు. తన పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇద్దరం ఒకరికొకరు తమాయించుకున్నాం. ఇప్పుడు ఆఫ్రిన్ ఉన్న ప్రాణం లేని దానితో సమానంగా ఉంది. అతి కష్టం మీద ఆపరేషన్ స్టార్ట్ చేశాను. తను ఇప్పుడు ఐసీయూలో ఉంది. తను మెలకులో వచ్చినప్పుడు తర్వాత ఇప్పుడైతే మీ ప్రాణాన్ని కాపాడుకోగలిగాము. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడలేకపోయాము. మళ్ళీ స్పృహ తప్పితే మేము బయటికి వచ్చాం. వాళ్ళ అత్తయ్య ముందు వచ్చి, ఇదేంటి ఆపరేషన్ 8 గంటలు చేశారు, మీరు నా కోడలు లోపల ఏం చేస్తున్నారు? నేను సలీంతో, మీరు డాక్టర్ క్యాబిన్లోకి రండి, మీరుతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాను. వాళ్ళ అమ్మగారు కూడా లోపలికి వస్తాను అని చెప్పింది. మీ అమ్మగారు వస్తే మీకు ఏమీ చెప్పను అని చెప్పాను. దాంతో అతను వాళ్ళ అమ్మగారిని బయట నిలబెట్టి లోపలికి వచ్చాడు. మేము అతనితో అన్ని విషయాలు చెప్పేశాము. నేను మొదటి నుండి అతనితో ఇదంతా జరుగుతుంటే మీరు మౌనంగా ఎందుకున్నారు అని అడిగాను. నాకేం తెలుసు డాక్టర్ గారు, ఆ బాబా గారిని మిగతా విషయాలు కూడా ఆయనే చూసుకుంటారని అనుకున్నాను. నువ్వు కొంచెమైనా ఆలోచించవా? నీ భార్య ఎంతటి నరకం అనుభవించిందో మీతో చెప్పిన మీరు దాన్ని పట్టించుకోలేదు అని చెప్పకుండా భరిస్తుంటే తన నొప్పి లేదని కాదు, తను చాలా బాధల్లో ఉందని అర్థం. ఒక విషయం చెప్పు, మీ సంతానం మీ ప్రపంచంలో రాకముందే చనిపోయింది. ఇప్పుడు నువ్వు మీ భార్య తప్పు ఉందని భావిస్తావు. మీ భార్య ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కానీ అసలు ఎంత దారుణం జరిగిందంటే మీ గుండెలు పగిలిపోతాయి. చాలా ఇన్ఫెక్షన్ అయ్యింది. ఎంత ఇన్ఫెక్షన్ అయ్యిందంటే నాభి నుండి లోపలికి చీమలు వెళ్ళి అక్కడే ఉండి లోపలికి బయటికి రావడం మొదలుపెట్టాయి. దానివల్ల కడుపులోని బిడ్డ చీమల బారిన పడింది. ఆ బిడ్డ ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా కాలం అయింది. కానీ ఎవరికీ తెలీదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము మాత్రం ప్రాణాలు కాపాడడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తన ప్రాణాలైతే కాపాడగలరు, కానీ బిడ్డ ప్రాణాలే కాపాడడమే చాలా పెద్ద విషయము అయింది. అందుకే బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయాం. తన ప్రాణాలు కాపాడడమే చాలా పెద్ద విషయం. తన రక్తం కూడా 5 పాయింట్లు పడిపోయింది. మా వైపు నుండి మేము రక్తాన్ని ఎక్కించాం. తను ఉన్న పరిస్థితుల్లో ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చేయడు, కానీ మేము చేసాం. ఇదంతా తక్కువ బ్లడ్ పాయింట్స్ ఉన్న వ్యక్తి ఆపరేషన్ చేయడం అంటే తన జీవితంతో ఆడుకున్నట్టే. కానీ మేము ఎలాగో చేసి తన ప్రాణాన్ని కాపాడగలిగాం. మేము ఏమీ చెప్పలేము తను మామూలు మనిషి అవ్వగలదా లేదా అనేది. వచ్చే 4 రోజుల్లో తన ఆరోగ్యం రికవరీ మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఆ దేవుడి మీద నమ్మవలసిన ఉంటుంది. నేను అన్ని విషయాలు చెప్పేశాను. ఎందుకంటే బుద్ధి రావాలి. అతను చేసిన తప్పు అతనికి తెలియాలి. ఎప్పుడైతే అతనికి తప్పు తెలుసుకున్నాడో అతను చాలా గట్టిగా కేక వేసి ఏడ్చాడు. దయచేసి నా భార్యను కాపాడండి. ఈ ప్రపంచంలో ఎవరి నీడ తన మీద పడకుండా చూసుకుంటాను. అప్పుడు నేను ప్రపంచం నుండి కాపాడగలవు. కానీ నేనంటే మీ అమ్మ ఉండేది ఎలా కాపాడగలరు? బయట వాళ్ళు ఎవరు తన మీద కుట్ర చేయలేదు. నువ్వు మీ అమ్మ చేశారని నా మాట విని అతను మౌనంగా ఉండిపోయాడు. అతనికి జ్ఞానోదయం అయినట్టు ఉంది. అతను తన భార్యతో ఎంత పెద్ద తప్పు చేశాడో, ఎంత దారుణంగా వ్యవహరించాడో గుర్తించాడు. ఆమె ఎంతటి నరకం అనుభవించింది. నేను కూడా ప్రశాంతంగా లేను. రాత్రులు నిద్ర పట్టేది కాదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక అస్సలు ఆ తప్పు జరగదు. జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు. సమయం నాకు ఇప్పటికే అసలు నమ్మకం లేదు. ఆమెతో ఎలా వ్యవహరిస్తారనే ఆందోళన నాలో ఉంది. 15 రోజుల వరకు హాస్పిటల్లో ఉంచవలసి వచ్చింది. ఆమెను సొంతంగా నడిచే స్థితికి వచ్చాక అప్పుడే ఆమెను తన భర్తతో పంపించాను. మీరు ఒక గాజు బొమ్మను తీసుకెళ్తున్నారు, తనని జాగ్రత్తగా చూసుకోండి అని సలీంకి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాను. మీరు ఏమీ ఆందోళన చెందవద్దు, తనని జాగ్రత్తగా చూసుకుంటాను. కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి చూడండి అని తన ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కానీ మేము చాలా బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. 1 నెల తర్వాత ఆఫ్రిన్ మళ్ళీ చెకప్కు వచ్చింది. తన పరిస్థితి బాగా ఉందని, బాగా చూసుకుంటున్నారని చెప్పింది. తర్వాత మేము బిజీ అయిపోయాము. కానీ వాళ్ళ అత్తయ్య మాత్రం వదలలేదు. మేము పోలీసులకి అప్పగించాము. ఎందుకంటే ఆమె చాలా కఠినాత్మురాలు. తన 3 కోడలపై అనుచితంగా వ్యవహరించింది. ఆమె ఇచ్చిన అనుభవం ద్వారా ఇచ్చిన అడ్రస్ ద్వారా దొంగ బాబాను కూడా అరెస్ట్ చేశాం. ఇద్దరు భార్యల వాంగ్మూలం కూడా తీసుకుని అతనిపై ఎంక్వైరీ జరుగుతుంది. కానీ అతను క్షమాపణలు కోరుకుని అతను తప్పును గ్రహించి 3వ భార్యని కాపాడుకున్నాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అతనికి జైలు శిక్ష అయితే పడలేదు. ఇది ఈ కథ. ఈ కథలో ఏమైనా తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఈ కథ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.